దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, మనము చేసేటువంటి ప్రార్థన ఆయన తోసివేసేవాడు కాదు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేశాను, ఆయన జవాబు రాలేదు, దేవుడు నా ప్రార్థన తోసేసాడేమో, నా ప్రార్థన జవాబు ఇవ్వడం లేదేమో అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ప్రభువులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు మన జవాబును పొందుకోగలుగుతాం. ఆయన కృప మన యొద్ద నుండి తొలగిపోదు. ఎందుకనంటే ఆయన బిడ్డల పట్ల ఆయన కృప ఉంచి నడిపించే గొప్ప దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము కూడా కీర్తనకారుడు వలె ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మన ప్రార్థన తోసివేయలేదు అనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని, ఆ ప్రార్థనకు తగినటువంటి ఆశీర్వాదాలని, ఆ ప్రార్థనకు తగినటువంటి దీవెనలను మనము ఖచ్చితంగా మన కుటుంబాల్లో పొందుకోగలుగుతాం. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మా ప్రార్థనను నువ్వు ఎప్పుడు త్రోసివేసేవాడవు కాదయ్యా. సమయానికి ప్రభా ఖచ్చితంగా మా ప్రార్థనకు జవాబును అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. నీ బిడ్డలు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి నీలో సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలైన కార్యాలు జరిగించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ అద్భుతమైనటువంటి కార్యములు జరిగించండి. దేవబిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా మీరు దీవించి ఆశీర్వదించి అద్భుతాలు జరిగించండి. యవ్వన బిడ్డలను, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో మంచి జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, వారిని కృపలో బలపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. బలహీనులుగా ఉన్నవారు నీ రక్తం చేత కడగండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఎవరే సమస్యను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు జవాబును పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారు, వారందరి జీవితాల్లో చక్కటి జవాబును పొందుకొని నేను గణపరిచే కృపను దయచేయండి. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తానన్నావు కనుక ఎవరైతే చక్కటి పుట్టినరోజు వేడుకలు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతిస్తున్నారు, వారందరినీ కూడా గణపరచండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఈ దినాన్ని మీకు అప్పగించి ప్రారంభిస్తూ ఉండండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా, మేలుకరంగా మార్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుదరని మా ప్రభువును, మా రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్.